నా యొక్క నమస్కారాలు. నాతోటి నాయకులకి మరియు యువకులకి నా యొక్క ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై అమరన్న, జై చంద్రబాబు. నేడు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి దినానికి నాంది పలికినటువంటి రోజు నిన్నటి దినం. రాయలసీమకి ఎన్నో ఏళ్ల కళ, ఆ కళను నిజం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి నాయకులు నిన్న రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ పేరిట JSW సంస్థ యొక్క మధ్య అనుసంధానంతో నిన్న స్టీల్ ఫ్యాక్టరీకి జమ్మలమడుగులోని సున్నపురాళ్ళపల్లి వద్ద భూమి పూజ చేశారు. ఈ భూమి పూజ చేసిన అనంతరం ఒక రాయలసీమకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి ఒక ప్రత్యేకత చాటుకుంది. ఎందుకంటే ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీ ఉపయోగంలోకి వస్తే రాయలసీమ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుంది. అదేవిధంగా నిరుద్యోగ యువతలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. అదేవిధంగా ఆడ మంచి ఆర్థిక పటిష్టతకు నాంది పలుకుతున్నటువంటి ప్రాజెక్టు ఈ యొక్క ఉక్కు పరిశ్రమ. కానీ గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను రాయలసీమ బిడ్డని చెప్పి ఓట్లు దండుకున్నటువంటి వ్యక్తి, ఆ రాయలసీమ ప్రాంతాన్నే కాకుండా ముఖ్యంగా ఆ జిల్లా వాసైన కడపను కూడా అభివృద్ధి చేయనటువంటి నాయకుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి అయితే, ఆ రాజశేఖర రెడ్డి ఆ రోజు కడప యొక్క ఆస్తుల్ని కూడా గాలి జనార్దన్ రెడ్డికి బ్రాహ్మణి స్టీల్స్ పేరుత దారాదత్తం చేసి యావత్తు ఆ యొక్క కడప ఆస్తుల్ని మొత్తం దారాదత్తం చేసి కడపకి ద్రోహిగా, రాయలసీమ ద్రోహిగా నిలిచినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఆ తర్వాత ఆ రాయలసీమ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సహజ వనరులను మనం సద్వినియోగం చేసుకోవాలని, ఆ సద్వినియోగం చేసుకొని ఆ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని దృక్పథంతో నాడు 2014లో ఆ జమ్మలమడుగును ఉన్నటువంటి ఆ ప్రాంతంలో రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ అని ఒకటి ఏర్పాటు చేసి అక్కడ జువ్వల దిన్నెలో ఆ రోజు ప్రారంభం చేస్తే అనివార్య కారణాల వల్ల, అంటే 2018లో ఆ శంకుస్థాపన భూమి పూజ చేస్తే అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం మారితే, ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకుడు 2019లో అదే పేరిట సున్నపురాళ్ళపల్లి దగ్గర శంకుస్థాపన చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కానీ శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన ఒక ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆ రోజు నేను ఈరోజు భూమి పూజ చేశాను, భూమి పూజ చేసిన తర్వాత 3 ఏళ్లలో ఈ ఫ్యాక్టరీ నిర్మించి రాయలసీమకి నేను అంకితం చేస్తా, కడప ప్రజానికానికి అంకితం చేస్తానని చెప్పినటువంటి నాయకుడు కనీసం అక్కడ ముళ్ళ పొదలను కూడా క్లీన్ చేయనటువంటి నాయకుడు. అదే పేరిట మళ్ళా 2019 ఎన్నికలకు ముందు మళ్ళా మరొకసారి అదే స్టీల్ ఫ్యాక్టరీని మళ్ళా భూమి పూజ చేసి ఆ ప్రజల్ని మోసం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ స్టీల్ ఫ్యాక్టరీ పేరిట ఆయన కొంతమందికి ప్రైవేటు వ్యక్తులకి ఆ రోజు ఐరన్ ఓరునిచ్చి కొన్ని వేల కోట్ల రూపాయలను తన సాక్షి పేపర్కి, సాక్షి టీవీకి, అదేవిధంగా వారి యొక్క కంపెనీలకి డబ్బులు దండుకున్నాడే కానీ ఆ కంపెనీని ప్రారంభించలేకపోయాడు. అదే చేసిన పెళ్లిని మరలా చేసినట్టు మళ్ళా అదే ఫ్యాక్టరీని తండ్రి ఒకసారి కొడుకుగా 2 సార్లు చేసి కనీసం అక్కడ ముళ్ళ పొదలను కూడా క్లీన్ చేయనటువంటి నాయకుడు, దుర్మార్గుడు, రాయలసీమ ద్రోహి మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆ నాయకుడి యొక్క విశ్వసత నమ్మకుండానే నేడు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకంగా ఆలోచించి నేడు కూటమి నాయకులతో చర్చించి
ఈ రాయలసీమకు ఒక ప్రాణ ప్రతిష్టనివ్వాలి, ఒక ఆర్థికంగా పరిపుష్టిని చేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతంలో నుండి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ ఫ్యాక్టరీని దాదాపు 2 దశల్లో ప్రారంభించాలని మొదటి దశగా 4,600 కోట్ల రూపాయలతో 1,100 ఎకరాల భూమిని ఆ సజ్జకి JSW కంపెనీకి ఈరోజు దాన్ని ఇచ్చి నేడు భూమి పూజ చేసి రేపు భవిష్యత్తులో దాదాపు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కడప బిడ్డలకి అదేవిధంగా రాయలసీమ బిడ్డలకి ఉద్యోగావకాశాలు కల్పించే పని ఈరోజు నిమగ్నమైతే దాన్ని కొంతమంది కళ్ళబొల్లి మాటలు చెప్పడం చూస్తూ ఉంటే విడ్డూరంగా ఉంది. వీళ్ళకి దమ్ముంటే ఈ యొక్క రాయలసీమ ప్రాంతం మీద మీకు ప్రేమ కనికరం ఉంటే ఏ రోజైనా ఇలాంటి పనులు చేయడానికి మీరు సాహసించారా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి. కనీసం మా యొక్క సమస్యల మీద ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి సమస్యల మీద ఏ రోజు కూడా నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ప్రస్తావించిన సందర్భాలు లేవే. కానీ నేడు అహర్నిశలు కష్టపడుతూ రాత్రి బౌలను చూడకుండా కనీసం కుటుంబానికి ఒక సమయం కూడా కేటాయించకుండా ఈ రాష్ట్ర ప్రజానికాని కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. కాబట్టి రాయలసీమ ద్రోహి మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి అతని కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి దీన్ని ప్రజలు కూడా గమనించారు. కాబట్టే మీ కడపలో కూడా మిమ్మల్ని తుక్కుగా ఓడించారు. మళ్ళా మీరు అబద్ధాలు చెప్పి ప్రజల్ని కన్ని గుప్పించాలంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ప్రజల మనసును గెలుచుకొని ప్రజల మనసును ఎలా గెలుపొందాలో అని తెలుసుకొని ప్రజలతో మేమరిచి వారి సమస్యను విని అసెంబ్లీలోకి వచ్చి ప్రజా సమస్యలు ప్రస్తావించని కానీ చేస్తున్న అభివృద్ధి మీద చేస్తున్న పనుల మీద చేస్తున్నటువంటి సంక్షేమం మీద మీరు ఎంతసేపు అపోహలు సృష్టించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమాన్ని తీస్తే కనీసం 2024లో 11 సీట్లైనా వచ్చింది. కానీ రాబోయే ఎన్నికల్లో మీకు కనీసం ఖాతా కూడా తెరవనటువంటి పరిస్థితిని తీసుకొచ్చుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలో నెంబర్ 1 రాష్ట్రంగా భారతదేశంలో నెంబర్ 1గా కాకుండా ప్రపంచంలో నెంబర్ 1గా అందరూ కూడా చూసే విధంగా అభివృద్ధి చేస్తున్నారు. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి 24 నెలలు 2 సంవత్సరాలు అయితే దాదాపు 23,000 కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులు వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు యొక్క నైతికత రాజకీయతను కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ప్రపంచం మొత్తం ఎవరైనా అనుమానాలు వస్తే గూగుల్ డేటాను చూస్తాం. కానీ ఆ గూగుల్ ఈరోజు వైజాగ్ను చూసిందంటే అది చంద్రబాబు నాయుడు ప్రతిమ కాదా అని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ రాయలసీమలో ఒక గాలేరు నగిరి అయినా ఒక హంద్రీనివా ప్రాజెక్ట్ అయినా ఒక మల్లిమడుగు ప్రాజెక్ట్ అయినా ఇలా ప్రాజెక్టులు తీసుకుంటూ పోతే ప్రతి ఒక్క ప్రాజెక్టుకి శంకుస్థాపనలు చేసి దాన్ని ఆరంభించి తర్వాత ప్రారంభించినటువంటి ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే కూడా దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ స్టీల్ ఫ్యాక్టరీ రాయలసీమ భవిష్యత్తును దిశను మార్చే స్టీల్ ఫ్యాక్టరీగా ఈరోజు ఆవిర్భవించబోతుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని గమనించాలని కూడా జగన్ రెడ్డి మాయ మాటలు నమ్మకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం. మా తోటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం. అలాగే రాయలసీమ ఉక్కు కర్మాగార పరిశ్రమ ఎన్నో ఏళ్ల నాటి కలది. నిన్నటి రోజున మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేయడం కూడా ఎంతో విశేషకరం అని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే గతంలో కానీ చూసుకుంటే 2014 ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు ఆయన 2018లో మొదటగా భూమి పూజ చేయడం ఈ పరిశ్రమకు. ఆ తర్వాత ప్రభుత్వం కోల్పోవడం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోకి రావడం, అనేక మార్లు వాళ్ళు భూమి పూజలు చేస్తూ ఎలక్షన్కు 1 ఇయర్ ముందుగా భూమి పూజ చేసి చేతులెత్తేసినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. అలాగే బ్రాహ్మణి స్టీల్స్కి 14,000 ఎకరాలు కేటాయించి ఆ భూమిని కూడా తాకట్టు పెట్టి రుణాన్ని తీసుకొని ఆ రుణాలన్నీ కూడా వాళ్ళ సొంత పరిశ్రమలకు మళ్లించుకున్నటువంటి
ముఖ్య నాయకులందరినీ కూడా చూసాం. అలాంటి దుర్మార్గపు చర్యలు వైసీపీ ప్రభుత్వంలోనే జరిగాయి. ఇలా కాకుండా ఆనాడు శంకుస్థాపన చేసినటువంటి ఏ పరిశ్రమకైతే చేశారో గుర్తుంచుకొని తిరిగి మళ్ళీ ఆ పరిశ్రమ తీసుకురావాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ దానికి భూమి పూజ చేయడం, అలాగే కొన్ని వేల కోట్ల పెట్టుబడిని తీసుకురావడం, సుమారు 18,000 కోట్ల నిధులతో పరిశ్రమ స్థాపించడం, అలాగే 3,000 మిలియన్ టన్నుల ఉత్పత్తిని రాబట్టడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా. అలాగే ఎన్నో పరిశ్రమలు ఆయన ద్వారా మనకు రావడం మనకందరికీ కూడా శ్రేయస్కరం. ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఆయన చర్యలు తీసుకుంటూ వెళ్తుంటే కొంతమంది దుర్మార్గులు వైసీపీ నాయకులు కళ్ళబొల్లి మాటలు చెబుతూ ఆయన పైన బురద జల్లడం, తెలుగుదేశం పార్టీని అవమానించేకరంగా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. అవన్నీ కూడా చూస్తూ ప్రజలు నమ్మరు. ఇలాంటి దుర్మార్గులకు మరొకసారి ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుందో ఆంధ్ర రాష్ట్రం అనేసి కూడా చూసాం. వారు వచ్చిన తొలినాల నుంచి కూడా ఏదైనా సాధించారంటే చంపడం, కూల్చడం, ఇవి తప్ప ఎలాంటి అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ తీసుకురాలేకపోయినటువంటి ప్రభుత్వం అని కూడా చెప్పుకోవాలి వైసీపీ ప్రభుత్వాన్ని. అలాగే మనం కానీ చూసుకుంటే ఈరోజు ఎన్నో గొప్ప పరిశ్రమలు తీసుకురావడం, లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడం, తద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఈరోజు దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఆంధ్ర రాష్ట్రాన్ని చూసే దిశగా నడుపుతున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా యువత తరపున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.